దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును నిలుచును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును నిలుచును. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఈ కృప నిలుచును. ఈ కృప నిలుచును. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును నిలుచును. ఆత్మీయంగా అభివృద్ధి లేకుండా, దేవుడు ఆశించినట్టుగా మనం జీవించకుండా, వయసు మీద పడుతున్నప్పటికీ మన ఆత్మీయత మాత్రం ఎదుగుదల లేకపోతే దేవుడు ఎంత బాధపడతాడో, ఎంత దుఃఖపడతాడో. ఈరోజు ఒకవేళ నిన్ను చూసి నీ వయసు 20, 30, 40, 50, 60, 70 సంవత్సరాలు వచ్చేసినాయి, కానీ నీలో ఆత్మీయ మాట తీరు లేదు, నీలో పరిశుద్ధమైన జీవితం లేదు, నీలో ప్రేమ లేదు, క్షమాగుణం లేదు, తగ్గింపు తత్వం లేదు, మంచితనం లేదు, ఆశా నిగ్రహం లేదు, దీర్ఘశాంతం లేదు, సాత్వికం లేదు, సంతోషం లేదు. ఎప్పుడు చూసినా కోపము, ఎప్పుడు చూసినా ఆవేశం, ఎప్పుడు చూసినా తొందరపాటుతనము, ఎప్పుడు చూసినా పగ, ద్వేషము, కోపము, క్రోధము, గొడవపడే తత్వము, ఇవన్నీ దేవుడు చూస్తున్నప్పుడు దుఃఖపడతాడు. కారణం తెలుసా? నీలో ఆత్మీయ ఎదుగుదల లేదు. మన దేవుడు ఆత్మ కనుక మనము ఆత్మీయులము. ఎందుకని? మనం దేవుని బిడ్డలం కనుక మనము ఆత్మీయులము. ఆత్మీయులమైన మనము ఆత్మఫలము ఫలించాలి. అదే ప్రేమ, సంతోషము, సమాధానము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము. ఈ ఫలం ఫలించాలి దేవుడు కోరుతున్నాడు. ఓ ప్రశ్న, నువ్వు రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నావా ఆత్మీయంగా, లేక రోజు రోజుకు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావా? ఒకప్పుడు చాలా పరిశుద్ధంగా జీవించేవాడినండి, మరి ఈరోజు ఏమైంది? ఒకప్పుడు పడి ప్రార్థన చేసేదాన్నండి, మరి ఈరోజు ఏమైంది? ఒకప్పుడు వాక్యాన్ని చదవటం మొదలు పెడితే అసలు ఆపేవాడిని కాదు, గంటలు గంటలు వాక్యం చదివేవాడిని, మరి ఈరోజు ఏమైంది? ఒకప్పుడు మందిరానికి ఏ రోజు నిర్లక్ష్యంగా ఉండేవాడిని, వచ్చేవాడిని కాదు, లక్ష్యం కలిగి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసేవాడిని కాదు, క్రమంగా వచ్చేవాడిని. మరి ఈరోజు ఏమైంది? ఒకప్పుడు ఎవరో ఒకరిని నాతో పాటు దేవుని సన్నిధికి తీసుకొచ్చేదాన్ని, మరి ఈరోజు ఏమైంది? ఒకప్పుడు బాగున్నావు, మరి ఈరోజు ఎందుకు పడిపోయావు? ఈరోజు ఎందుకు దేవునికి దూరం అయిపోయావు? ఒకసారి ఆలోచించు. సమూయేలు యొక్క జీవితం ప్రత్యేకమైంది. కారణం ఏమిటంటే, బాలుడుగా ఉన్నప్పుడు దేవుని స్వరం వినేవాడు, పెద్దవాడైనప్పుడు ఆ స్వరాన్ని విని లోకానికి చెప్పటం మొదలుపెట్టాడు. తాను ప్రత్యేకమైన వాడు. అదే సంసోను కూడా ప్రత్యేకించబడిన వాడే. చిన్నప్పుడు దేవుని బలం కలిగిన వాడే. పెద్దవాడైనప్పుడు సంసోను దేవునికి బదులుగా సంసోను చేసింది ఏమిటయ్యా అంటే, అమ్మాయిల పిచ్చిలో పడ్డాడు.
సంసోను చేసింది ఏమిటయ్యా అంటే దేవుని స్థానంలో ఒక అమ్మాయిని తెచ్చుకొని పెట్టుకున్నాడు. ఎంత దారుణం అండి. ఈరోజు ఒకవేళ మన మధ్య ఎవరైనా దేవుని స్థానంలో పాపానికి, లోకానికి, లోకాశలకు తావిచ్చి మీ జీవితాలు పాడు చేసుకుంటున్నట్లయితే వినండి. సంసోను ఏ విధంగా పతనం అయిపోయారో మీరు అదే విధంగా పతనం కావాల్సి ఉంటుంది. కానీ సమూయేలు ప్రత్యేకమైన వాడు, దినదినము దేవునికి దగ్గరగా జీవించాడు. కాబట్టి ఒక గొప్ప ప్రవక్తగా, ఒక గొప్ప యాజకుడిగా, ఒక గొప్ప న్యాయాధిపతిగా తను వర్తిల్లాడు. ముందుకెళ్తున్నావా, వెనక్కి వెళ్తున్నావా? ఒకసారి ఆలోచించు.